ఈవేళ మా ఇంట్లో పసుపు గ్రైండ్ చేస్తున్నారు. మీరు మేము కలిసి తెంచుదాం పదండి. చూపించండి. ఆంటీ ప్లీజ్. ఏమిటో చూపిస్తానని చూపించకుండానే నీరసపడిపోయారే. మీనాక్షి, దీన్ని బట్టి బామ్మగారే గెలిచినట్టు. అంత బాగా దంచావు, ఎందుకు ఇలా ఓడిపోయావు? మనలాంటి వాళ్ళు ఓడిపోవడం సంస్కారం. అదే మనం పెద్దవాళ్ళకిచ్చే గౌరవం. బాస్ చెప్పినట్టు ఎలాగైనా మోహన్ని ఫ్యామిలీతో సహా కొన్నాళ్ళు ఈ సిటీకి ఈ స్టేట్కి దూరంగా పంపించాలి. జ్వాల గారు మీరా? ఏంటి ఇలా సడన్ గా వచ్చారు? ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది? నేను బాగానే ఉన్నానండి. నేను ఆఫీస్కే బయలుదేరుతున్నాను, అంతలో మీరు వచ్చారు. ఇక మీరు ఆఫీస్కి రానవసరం లేదు. ఏమన్నారు? అంటే మా ఆయన్ని? కంగారు పడకండి. ఆఫీస్కి రానక్కర్లేదన్నారు కానీ ఉద్యోగం తీసేశారన్నానా? అమ్మయ్యా, హడలి చచ్చాను. కూర్చోండి జ్వాల గారు. కాఫీ తీసుకుంటారా అండి? వద్దండి. పోన్లేండి, కాఫీలు ఆరోగ్యానికి అంత మంచివి కావు. మీతో కాస్త మాట్లాడాలి మోహన్ గారు. ఏంటండి, నేను 4 రోజులు ఆఫీస్కి రాలేదని బాస్కి ఏమైనా కోపం వచ్చిందా? అదేం లేదు. అలికా డిజైన్స్ వాళ్ళకి ధీటుగా మనం మార్కెట్లోకి న్యూ డిజైన్స్ ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాం. చాలా వరకు వర్క్ ఫినిష్ అయిపోయింది, కానీ నా హెల్తే సహకరించలేదు. బాస్ ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా? అదేం లేదు మోహన్ గారు, మీకు చాలా విషయాలు తెలియవు. ఏమైందండి? మీకు హెల్త్ బాలేక ఇంట్లో ఉండిపోయారు. అప్పుడు బాస్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాస్ని అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేయించారు. ఇప్పటికీ స్టేషన్లోనే ఉన్నారు. అరెస్ట్ చేయించింది ఎవరు? అసలు ఏం జరిగిందండి? శివ శివ, అటువంటి మంచి మనిషిని పోలీసులకు పట్టించిన ఆ పాపాత్ములు ఎవరు? ఇంకెవరు? అలికా డిజైన్స్ కంపెనీ ఎండి క్రిష్, అతని ఫాదర్ ధనరాజ్. దేనికి అరెస్ట్ చేయించారు? బిజినెస్ లో మాత్రమే వాళ్ళు మన పోటీదారులు అనుకున్నాం, కానీ జీవితంలోనే వాళ్ళు మనని శత్రువులుగా భావించారు. మనం వాళ్ళకి పోటీగా కంపెనీ పెట్టాం. వాళ్ళకి దీటుగా డిజైన్స్ మార్కెట్లోకి తీసుకురాబోతున్నాం. అది భరించలేకపోయారు. అందుకే బాస్ మీద లేనిపోని కేసులు పెట్టి లాకప్ లో వేయించారు. వెంటనే బాస్ని చూడాలి, పదండి. వద్దండి, మీరు బయటికి రావడం మంచిది కాదని చెప్పడానికే వచ్చాను. అదేంటండి, వాళ్ళకి భయపడి నేను దాక్కోవాలా? మోహన్ గారు, వాళ్ళు చాలా ప్రమాదకరమైన మనుషులు. ఎంతకైనా తెగిస్తారు. మన కంపెనీకి ఎండి కాబట్టి బాస్ ని లోపలేయించారు, కానీ మన డిజైన్స్ చేసింది మీరు. వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ మీరే. దేవుడా, ఏంటి మీరు అనేది? భయపడకండి, చెప్పేది వినండి. మోహన్ గారు, మీరెట్టి పరిస్థితుల్లో వాళ్ళ కంట పడకూడదు. వాళ్ళు ఏ క్షణమైనా మీ మీద అటాక్ చేయొచ్చు. అలా అని ముడుచు కూర్చోవడం పెరిగితనం. వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొనివ్వండి. ఈ డిజైన్ మార్కెట్లోకి వచ్చే వరకు నేను నిద్రపోను. శబదాలు చేయకండి. అసలే మన రాతలు అంతంత మాత్రం. మొన్నే గుండె మీద పడింది దెబ్బ, ఇప్పుడు బ్రతుకు మీదే పడేలా ఉంది. మోహన్ గారు, మీకు తెలుసు, ఇంతకు ముందు ఆర్కో ప్రాజెక్ట్ సమయంలో మీ మీద దాడి చేయించింది వాళ్ళేనని. మళ్ళీ ఎందుకు తెలిసి తెలిసి రిస్క్ చేస్తారు? అర్థం చేసుకోండి. ఏమండి, అర్థం చేసుకోండి. అది కాదు భూదేవి. మోహన్ గారు, అందుకే బాస్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటది?
చెన్నైలో మన బ్రాంచ్ ఉంది, మీకు తెలుసు కదా. తెలుసు. మీరు కొన్నాళ్ళు మీ ఫ్యామిలీతో సహా అక్కడికి వెళ్ళిపోండి. అక్కడే ఉండి ఈ డిజైన్స్ కి సంబంధించిన వర్క్ ఫినిష్ చేయండి. మీకు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాను. చెన్నయ్యా? అదేంటండి, ఉన్నట్టుండి చెన్నై అంటే ఊరు కాని ఊరు, పైగా భాష కూడా తెలీదు. ఫ్యామిలీతో వెళ్ళడం అంటే... అక్కడ మన కంపెనీలో తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీకే ప్రాబ్లం ఉండదు. కానీ ఇంకేం మాట్లాడకండి. ఇదిగో మీ ఖర్చుల కోసం బాస్ 5 లక్షలు పంపించారు. లక్షలే? మీరు రేపే బయలుదేరాలి. అది కదండి, మా నాన్నగారిని ఇక్కడ... ఏంటండి నాన్నగారు? మామయ్య గారు మనకేమైనా బరువు అవుతారా? మనతోనే వస్తారు. అసలే ఆయన చాలా బాధలో ఉన్నారు. కాస్త ఊరు మారితేనైనా ప్రశాంతంగా ఉంటారు. ఏం మామయ్య గారు? అవునమ్మా, నాకు అదే సరైందనిపిస్తుంది. అది కాదు నాన్న, అబ్బా మీరు ఇంకేం మాట్లాడకండి. జ్వాల గారు, మేము చెన్నై కాకపోతే ఢిల్లీ వెళ్తాం. అసలే బలరాం గారు మంచి మనిషి, కాదంటే బాగుంటుందా? రేపు మార్నింగే మీ ఫ్లైట్. ఫ్లైటా? ఏంటో అంత ఇలా కలిసొస్తోంది. సరే అండి, బాస్ని అడిగానని చెప్పండి. చెప్తారులేండి, చెప్పకుండా ఉంటారా? ఏమండి, మీరు బట్టలు సర్దుకోండి. మరి నేను వెళ్ళొస్తానండి. మంచిదమ్మా. ఏయ్, ఇక్కడేం చేస్తున్నావే? దుమ్ము దులుపుతున్నానండి. దులిపింది చాలు గాని గదిలోకి వెళ్దాం పదా. ఏంటి ఏంటి అంటూ రాగం తీస్తావంటే? గదిలోకి వెళ్దాం పదా. గదిలోక? గదిలోకి అంటూ షాక్ అవుతావేంటే? పిలిచింది గదిలోకి, గోదట్లో కాదు. రా. ఏంటండి షర్టు విప్పేస్తున్నారు? రామ రామ. షర్టు విప్పకుండా స్నానం ఎలా చేస్తారే? రా, వచ్చి వెన్నీళ్ళు పెడతావు గాని. రా 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 రా. అమ్మగారు, ఏమైంది? చూడండి అమ్మగారు, నన్ను మీరనుకొని గదిలోకి రమ్మంటున్నారు. గదిలోకి రమ్మన్నాడా? ఏమండి? పెళ్ళాన్ని కాక నిన్ను రమ్మనాలా? మీ పెళ్ళాన్ని నేనండి, అది పని మనిషి. మేడం, తప్పు మేడం. పరాయి మగాడు పాము లాంటి వాడు. నేను మీ భర్తని కాదు, ఈవిడ భర్తని. బాగా గుర్తు తెచ్చుకోండి. నన్ను పెళ్ళామంటాడేంటి? కర్మ కర్మ, నేను గుర్తు తెచ్చుకోవడం ఏంటండి? నేనే మీ పెళ్ళాన్ని. నా అందంగా ఉన్నానని బుట్టలేసుకోవాలని చూడకు. దీని పేరు కనకం. షీఈ్ మై వైఫ్. అబ్బా, నేనండి ఆ కనకాన్ని. ఆహా, నువ్వు కనకనివైతే మరి నేనెవరిని? నువ్వు సునకానివి. తిడుతున్నావంటే నువ్వేనా పెళ్ళానివి? అయ్యో. కన్ఫర్మ్. కనుక ఏం జరిగింది? దెబ్బ పడితే కాని పేరు పెళ్ళం గుర్తు రాలేదన్నమాట. కనుక ఏమైనా తప్పు చేశానా? చాలా. అయినా పనులతో మనకే మాటలు. చిచి, వెళ్దాం పదా. పదా, రా రా. కర్మ కర్మ. ఛీ.
క్రిష్ ఏంటి సైలెన్స్? బోర్ కొడుతుంది. ఏం చేయను? పాట పాడి పడుకోబెట్టనా? అక్కర్లేదు. కానీ ఆ మూతి ముడుచుకోకుండా ఏదన్నా మాట్లాడొచ్చు కదా. నాకు మూడ్ లేదు. మూడ్ లేదనడానికి నేనేమైనా ముద్దు పెట్టమన్నానా? కాస్త మాట్లాడమన్నాను. నేను ఎవరు పడితే వాళ్ళ ముందు మాట్లాడను. ఏ సిగ్గా? కాదు, చిరాకు. అయినా ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారు చిరాకు పడ్డానికి? పరాయి వాళ్ళు ఎవరూ లేరు, కానీ మన ఇద్దరమే ఉంటే బాగుండేది అంటున్నాను. ఏయ్, నువ్వన్నది మీనాక్షి గురించే కదా? మీనాక్షి నా ఫ్రెండ్. వదిలేసి ఎలా రాగలను చెప్పు? రేపు మన పెళ్లి జరగబోతోందంటే దానికి కారణం మీనాక్షియే కదా క్రిష్. ఏం వెలగబెట్టిందో? నిన్ను వదిలేసింది కదా. ఏంటి? అదే క్రిష్, ఆఫీస్లో నీ వెంటపడని అమ్మాయి అంటూ లేదు. కానీ మీనాక్షి నీ పక్కనే ఉన్నా, నీ కళ్ళ ముందే తిరిగినా ఏ రోజు నిన్ను కన్నెత్తైనా చూడలేదు. ఒకవేళ చూసుంటే నువ్వు పడిపోకుండా ఆగేవాడివా, నాకు దొరికేవాడివా? అంటే మీనాక్షి నిన్ను వదిలేసినట్టే కదా. కాస్త ఈ టాపిక్ ఆపుతావా క్రిష్? ప్లీజ్? ఓకే ఓకే. క్రిష్, మళ్ళీ ఏంటి? మన పెళ్ళవబోతోంది కదా. ఆ తర్వాత ఏంటి? ఏముంది, నువ్వు మా ఇంటికి వస్తావు. ఆ తర్వాత ఇంకేంటి? మన శోభనం. శోభనమా? ఏంటి అలా షాక్ అయ్యావు? పెళ్లి తర్వాత ఒకేషన్ అదే కదా. లేకపోతే షష్టి పూర్తి చేసుకుంటామా ఏంటి? శ్వేత, అవును, మన హనీమూన్ ఎక్కడికి ప్లాన్ చేసావు? ఇంకా ఏమీ అనుకోలేదు. అనుకుంటే ఏమనుకుంటావు? ఇప్పుడు అవసరం అదంతా? అబ్బా చెప్పు క్రిష్. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్. చాలు, కాస్త ల్యాండ్ అవుతావా? ఏ? అవన్నీ కూల్ కంట్రీస్. చల్లగా ఉంటేనే కదా మనిద్దరం దగ్గరగా ఉండేది. అప్పుడే మనం వేడెక్కేది. శ్వేత, ఇంకా ఆపుతావా? ఓకే ఓకే ఓకే. కోపం ఎందుకు స్వామి? కూల్. క్రిష్, మనం ఒక సెల్ఫీ తీసుకుందామా? కాస్త దగ్గరగా జరగచ్చు కదా క్రిష్. ఫోటో ఏం బాగా రాలేదు. మీనాక్షి మేడం, హే, ఏంటా కన్నీళ్ళు?
అదా గాలొస్తుంది కదా మేడం. ఓ గాలి కన్నీళ్ళా? మ్, మీనాక్షి, కాస్త మా ఇద్దరిని ఒక ఫోటో తీస్తావా? ఆ, నేనా? నువ్వే తీ మీనాక్షి. మ్. ఏంటి మీనాక్షి, చేతులు అణుకుతున్నాయి? అబే అదేం లేదు మేడం. సరే అయితే క్లిక్ చెయ్యి. ఓకేనా? వన్ మోర్, చెప్పినప్పుడు తీ. 1 2 3. ఏయ్ ఏయ్, ఏంటిది? దీన్నే ముద్దంటారోయ్. థ్యాంక్ యూ మీనాక్షి. అవునా? ఓహో. ఈవిడెవరు? కర్మ, పదండి. ఏరా మీ నాన్న రాలేదా? అయ్యో పదండి. ఓం దుర్గాయై నమః. ఓం దుర్గాయై నమః. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. అందరూ బాగున్నారా? బాగున్నాం. పూజకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? అన్ని పూర్తయ్యాయమ్మా. పూజ మొదలు పెట్టడమే తరువాయి. అమ్మా మీనాక్షి, పూజ అయిపోగానే అందరికీ భోజనాలు ఇక్కడే. పనివాళ్ళు కూడా ఉన్నారనుకో, కానీ వాళ్ళని నమ్ముకుంటే మనం భోజనం చేయలేం. అందుకని నువ్వు వెళ్ళి కాస్త దగ్గరుండి ఆ ఏర్పాట్లు చూస్తావా? ఎంతైనా వంటలో చేయి తిరిగిందానివి. నువ్వన్ని వంటలు బాగా చేస్తావట శ్వేత చెప్పింది. అప్పుడెప్పుడు కృషి కూడా దగ్గరుండి వండి పెట్టావట శ్వేత చెప్పింది.
ఎంతైనా నీది పెద్ద మనసు. అదే మనసుతో వెళ్ళి ఆ వంట వాళ్ళకి కాస్త సాయం చేయమ్మా. ఏంటమ్మా మీనాక్షిని మరీ అంతలా బ్రతిమాలలా పరాయిదాన్లా? వెళ్తుందిలే, వెళ్ళు మీనాక్షి. మ్మ్. పూలమాలని కళ్ళు మూసుకొని వెనక్కి విసిరేయాలి. అది వెళ్ళి ఏ అమ్మాయి మెళ్ళలో పడితే ఆ అమ్మాయికి త్వరలోనే పెళ్లి జరుగుతుందని ఇక్కడ నమ్మకం.